హలో గైస్, సో క్లాస్ 4 అండి. ఇది నెంబర్ సిస్టమ్ స్టార్ట్ చేస్తున్నాం ఈ క్లాస్లో. సో అయితే నెంబర్ సిస్టమ్, సో గుర్తు లేకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. సో మీకు ఆల్రెడీ చెప్పాను మ్యాథ్ క్లాసెస్. సో ముందు వీడియోస్ చూడకపోయి ఉంటే ఆ వీడియోస్ చూసిన తర్వాత ఈ వీడియోస్ చూడండి, ఎందుకంటే క్యాలిక్యులేషన్లో కొంచెం మీకు ఇబ్బంది కలగచ్చు. సో ముందు స్పీడ్ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలో నేను చెప్పాను అందులో. సో కాబట్టి అది చూసిన తర్వాత సో ఈ వీడియో అనేది సిరీస్ లెక్క చూడండి. సో చూసేసిన వాళ్ళు కూడా, ఆల్రెడీ తెలిసిన వాళ్ళు కూడా మళ్ళీ చూస్తే రివిజన్ అయిపోతుంది. సో నెంబర్ సిస్టమ్, సో నెంబర్ సిస్టంలో యాక్చువల్గా మనం నెంబర్ సిస్టమ్ కోసం మాట్లాడుకుంటే కొన్ని ప్లేయింగ్ విత్ నెంబర్స్ అండి. అంటే నెంబర్లతో ఆటలాడుకోవాలి మనం. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయి. ఓకేనా, నెగిటివ్ ఉండొచ్చు, పాజిటివ్ ఉండొచ్చు, ప్రైమ్ నెంబర్స్ అవ్వచ్చు, రియల్ నెంబర్స్ అవ్వచ్చు, డెసిమల్స్ అవ్వచ్చు. సో ఏవైనా సరే డిఫరెంట్ నెంబర్స్ ఉంటాయి. అంటే ఈ నెంబర్స్ ఏవైతే ఉంటాయో, ఓకేనా, సో ఈ నెంబర్స్ని మనం ఏం చేయాలంటే మనం ఎక్కువగా యూజ్ చేసేది డెసిమల్ నెంబర్ సిస్టమ్. మనం నెంబర్ సిస్టంలో యూజ్ చేసేది డెసిమల్ నెంబర్ సిస్టమ్. సో అయితే ఇక్కడ మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఒక నెంబర్, అసలు నెంబర్ సిస్టంలోని మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పాల్సిన టాపిక్ నెంబర్ 1 ఏంటంటే, ఫస్ట్ టాపిక్ ఏంటంటే ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ. ఓకేనా, సో ఏంటి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నెంబర్ని రాసుకుంటే మనం ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ 7 4 3 6 అని ఉంది. సో చిన్నప్పటి నుంచి మనం చదువుకుంటూ ఉంటాం, 6 అంటే యూనిట్ ప్లేస్ అని, 3 అంటే టెన్స్ ప్లేస్ అని, 4 అంటే 100 ప్లేస్ అని, 7 అంటే 1000 ప్లేస్ అని మనం చెప్తూ ఉంటాం. సో దీన్నే మనం ఏమంటామంటే ప్లేస్ వాల్యూ అంటాం. ఓకేనా, దీన్నే మనం ఏమంటాం, ప్లేస్ వాల్యూ అంటాం. అయితే మరి కొన్నిసార్లు ఫేస్ వాల్యూ అంటాడు. ఏమంటాడు, ఫేస్ వాల్యూ అంటాడు. ఫేస్ వాల్యూ అంటే ఏమి లేదు, ఇచ్చిన నెంబర్ని ఇచ్చినట్లు రాసేయడమే. ఫర్ ఎగ్జాంపుల్ 7 4 3 6లో వాట్ ఈస్ ద ఫేస్ వాల్యూ ఆఫ్ 4 అని అడిగారు అనుకోండి, 4 అవుతుంది. వాట్ ఈస్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 3 అంటే 3 అవుతుంది. వాట్ ఈస్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 6 అంటే 6 యొక్క ఫేస్ వాల్యూ ఏంటంటే అది 6 అవుతుంది. 7 యొక్క ఫేస్ వాల్యూ 7 అవుతుంది అన్నమాట. అది ఇక్కడ మీరు చూడండి, ఇదేంటి ప్లేస్ వాల్యూ, ఇదేంటి ప్లేస్ వాల్యూ. సో ఈ విధంగా ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ అనేది మనం చేయాలన్నమాట. ఓకేనా, సో అయితే నెంబర్ సిస్టంలో మనం చూసినట్లయితే మనకి కొన్ని నెంబర్స్ ఉంటాయి. అయితే ఇక్కడ మనం నెంబర్ సిస్టంలో మనం చూసినట్లయితే సో ఇక్కడ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ ఉంది. ఓకేనా, సో ఇప్పుడు ఈ నెంబర్లో మనకి టైప్స్ ఎన్ని ఉంటాయి, సో నెంబర్ అనేది డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్. ఓకేనా, నెంబర్ అనేది మనకి 2 పార్ట్స్గా డివైడ్ అయింది. అందులో ఫస్ట్ వన్ ఏంటి, ఫస్ట్ వన్ వచ్చేసి రియల్ నెంబర్స్. అంటే నెంబర్స్ అనేవి రియల్ నెంబర్స్గా ఉంటాయి. అది ఏ నెంబర్ అయినా అవ్వండి, నెంబర్స్ ఆర్ రియల్ నెంబర్స్. అయితే కొన్ని ఇమాజినరీ నెంబర్స్ ఉంటాయి. ఓకేనా, నెంబర్స్లో కొన్ని ఇమాజినరీ నెంబర్స్ ఉంటాయి. ఏంటి అసలు ఇమాజినరీ నెంబర్స్ అంటే ఏంటి, సో ఇమాజినరీ నెంబర్స్ ఆర్ డినోటెడ్ బై ఐ మాట. అయితే ఈ ఐ అనేది మనకి ఎప్పుడు వస్తుందంటే, ఎప్పుడైనా సరే మనకి రూట్లో ఒక నెగిటివ్ వాల్యూ వచ్చిందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇమాజినరీ నెంబర్ అంటే ఎగ్జాంపుల్ చెప్తాను చూడు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక వాల్యూ వచ్చింది, ఒక 2 వాల్యూలను చేసినప్పుడు నాకు ఇక్కడ 25 వచ్చింది. అంటే √(-25) వచ్చింది. ఓకేనా, సో √(-25) వచ్చిందంటే దీన్ని నేను ఎలా రాసుకోవచ్చు, -1 × 25 అని రాసుకోవచ్చు కదా. అప్పుడు -1 ఇక్కడ పెట్టేసుకుంటే నాకు ఏమవుతుంది, 25 అనేది 5 అవుతుంది. ఇక్కడ √-1 ఏదైతే ఉందో దీన్నే మనం ఐ అని పిలుస్తామట. ఐ అంటే ఇమాజినరీ అని అర్థం. సో ఇక్కడ మనకి -25ని మనం 1 × -1 × 25 అంటే ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు, √(-1 × √(25) అని రాసుకోవచ్చు కదా. అప్పుడు √(-1)ని ఐ అని అనుకుంటామని చెప్పాను. అంటే ఇప్పుడు అది ఏమవుతుంది, ఐ ఇంటూ √(5) అయిపోతుంది కదా. ఇది √25 అంటే 5 అయిపోతుంది. సో దేర్ఫోర్ ఆన్సర్ ఏమవుతుంది మనకి, ఇది 5i అవుతుంది అన్నమాట. ఓకేనా, సో ఐ హోప్ మీకు అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఓకే, సో అది మాట. ఇది ఇక్కడ ఐ అనేది మనకి రిప్రజెంట్ చేస్తుంది, మనకి ఇమాజినరీ అనే దాన్ని రిప్రజెంట్ చేస్తుంది అన్నమాట. సో ఇక్కడ 5i అంటే ఏంటి దాని అర్థం, దిస్ ఈజ్ అనే ఇమాజినరీ నెంబర్. ఓకేనా, సో దీని ఫామ్ ఎలా ఉంటుంది అంటే, దీని ఫామ్ ఇమాజినరీ నెంబర్ యొక్క ఫామ్ ఎలా ఉంటుందంటే a + ib మాట. ఇక్కడ a, b మరియు ఈ రెండు కూడా రియల్ నెంబర్స్. i అంటే ఇమాజినరీ నెంబర్, a అండ్ b కూడా ఇక్కడ ఏంటి రియల్ నెంబర్స్ అన్నమాట. సో ఈ విధంగా మనకి నెంబర్ సిస్టంలో ఇమాజినరీ నెంబర్స్ అనేవి రోల్ని ప్లే చేస్తాయి. పెద్ద ఇంపార్టెంట్ కాదు, బట్ గుర్తుపెట్టుకోండి, నెగిటివ్ వచ్చినప్పుడు మనకి రూట్లోని ఇమాజినరీ నెంబర్స్ అనేవి అవుతాయి అని గుర్తుపెట్టుకోండి. సో అయితే మనకి
రియల్ నెంబర్స్. రియల్ నెంబర్స్ అంటే మరి ఎక్కడి వరకు ఉంటాయి సార్? 100 వరకు ఉంటాయా, 1000 వరకు ఉంటాయా, 1,00,000 వరకు ఉంటాయా అంటే ఇన్ఫినిటీ వరకు ఉంటాయి. మరి అది నెగిటివ్ సైడ్ అయినా అవ్వచ్చు, లేదంటే పాజిటివ్ సైడ్ అయినా అవ్వచ్చు. నువ్వు వెనక్కి వెళ్ళినా ముందుకు వెళ్ళినా, నువ్వు లక్షలు కొన్ని కోట్ల నెంబర్లకు వెళ్ళినా దాన్ని రియల్ నెంబర్ అనే అంటారన్నమాట. అయితే మళ్ళీ ఇక్కడ ప్రాబ్లం వచ్చింది. రియల్ నెంబర్లో కూడా ఇంకొన్ని 2 టైప్స్ ఉన్నాయి. రియల్ నెంబర్లో మళ్ళీ ఇంకొక 2 టైప్స్ ఉన్నాయి. అదేంటి ఆ 2 టైప్స్ అంటే డెసిమల్ నెంబర్స్. ఒకటి వచ్చేసి డెసిమల్ నెంబర్, ఇంకోటి వచ్చేసి ఇంటీజర్ అన్నమాట. ఇంటీజర్ నెంబర్స్. ఓకేనా? సో డెసిమల్ నెంబర్స్ చెప్తాను. సో మళ్ళీ ఇంటీజర్ అంటే నెంబర్సే, కానీ ఆ నెంబర్స్లో మళ్ళీ ఇంకో 3 రకాలు ఉన్నాయి. సో ఇక్కడ చూడండి నెంబర్స్ అనేవి ఎన్ని విధాలుగా డివైడ్ అవుతున్నాయో. అందులో కొన్ని ఏంటి, నెగిటివ్ ఇంటీజర్స్, పాజిటివ్ ఇంటీజర్స్ అండ్ 0. లేదంటే ఇలా రాసేసుకోండి, నెగిటివ్, 0 అండ్ పాజిటివ్ అన్నమాట. 0 అనేది ఇక్కడ సపరేట్ నేచర్ అవుతుంది. ఓకేనా? సో ఇవే కాకుండా ఇంటీజర్స్లో మనం ఏం మాట్లాడుకుంటాం, ఇంకా మనం మాట్లాడాలనుకుంటే న్యాచురల్ నెంబర్స్ అంటాం. మళ్ళీ ఇందులో న్యాచురల్ నెంబర్స్ అండ్ అలాగే హోల్ నెంబర్స్ అంటాం. ఓకేనా? సో ఏంటి న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి, ఇక్కడ 1 నుంచి ఏదైతే స్టార్ట్ అవుతుందో అంటే 1, 2, 3, 4 సో ఆన్ ఇన్ఫినిటీ, వీటిని న్యాచురల్ నెంబర్స్ అంటాం. అంటే 0 లేకుండా మిగిలిన నెంబర్స్ అన్నిటిని కూడా మనం ఏమంటాం, న్యాచురల్ నెంబర్స్ అంటాం. ఓకేనా? 0 అంటే ఇక్కడ 0 అనే అర్థం. ఓకే. హోల్ నెంబర్స్ అంటే ఏంటి, 0 నుంచి ఏదైతే స్టార్ట్ అవుతుందో 0, 1, 2, 3 అంటే 0తో కలిపి చెప్తున్నాం చూసారా, దాన్నే మనం హోల్ నెంబర్స్ అంటాం. ఓకేనా? సో ఇప్పుడు ఏంటి ఇక్కడ నెగిటివ్ ఇంటీజర్స్, పాజిటివ్ ఇంటీజర్స్. నెగిటివ్ ఇంటీజర్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా, -1, -2, -3 ఇలా ఉంటే వాటిని నెగిటివ్ ఇంటీజర్స్ అంటారు. మళ్ళీ పాజిటివ్ ఇంటీజర్స్ అంటే ఏంటి, ఇప్పుడు 0 తర్వాత వచ్చేది ఏంటి, 1 కదా. సో 1 ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్. మళ్ళీ పాజిటివ్ ఇంటీజర్లో 2 టైప్స్ ఉంటాయి. ఏంటవి, ఒకటి 2 టైప్స్ ఇక్కడ రాస్తాను చూడండి. 2 టైప్స్ ఉంటాయి ఇందులో పాజిటివ్ ఇంటీజర్లో. ఏంటి ఆ 2 టైప్స్ అంటే, ఒకటి వచ్చేసి ప్రైమ్ నెంబర్ అండ్ ఇంకోటి వచ్చేసి కాంపోజిట్ నెంబర్. ఓకేనా? కాంపోజిట్ నెంబర్. మళ్ళీ ప్రైమ్ నెంబర్లో 3 రకాలు ఉంటాయి. అన్ని ప్రైమ్ నెంబర్లు ఒకలాగా ఉండవు. ఎందుకంటే కొన్ని ప్రైమ్ నెంబర్స్ ఎలా ఉంటాయంటే, కొన్ని ఎలా ఉంటాయి, రిలేటివ్ ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి, తర్వాత కో ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి, అర్థమైందా, తర్వాత ట్విన్ ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. చూసారా నెంబర్స్లో రకాల మాట ఇవన్నీ కూడా. ఓకేనా? ఇది ఇంటీజర్స్ కోసం, అంటే ఇన్ని నెంబర్స్ ఉంటాయి, హోలు, న్యాచురల్, కాంపోజిట్, ఇవి కూడా చెప్తాను. అంటే ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, ట్విన్ ప్రైమ్ అంటే ఏంటి, కాంపోజిట్ అంటే ఏంటి, సో ఇవి కూడా మాట్లాడుకుందాం. సో వెంటనే చెప్పేసుకుందాం అన్నమాట, మరీ ల్యాగ్ లేకుండా సింపుల్గా అర్థమయ్యేలా చెప్పేసుకుందాం. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే, సో ఇక్కడ డెసిమల్ ఉంది కదా. సో డెసిమల్ 2 టైప్స్ ఉంటుందండి. ఏంటి, అందులో ఫస్ట్ వన్ వచ్చేసి రేషనల్ నెంబర్స్. ఓకే, లేదు అంటే దాన్ని రిపీటింగ్ నెంబర్స్, నాన్ రిపీటింగ్ నెంబర్స్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే రిపీటింగ్ అంటారు, లేదు అంటే టెర్మినేటింగ్ అంటారు. ఓకే, ఏంటో చెప్తాను చూడండి. ఇది వచ్చేసి నాన్ రిపీటింగ్ నెంబర్స్ అంటారు. ఓకేనా? లేదంటే నాన్ టెర్మినేటింగ్ అంటారు. ఓకే, ఇక్కడ రిపీట్ అని రాసేసాను కదా, సో ఇలా కాదు, టెర్మినేటింగ్ అని ఉంచుకోండి అక్కడ. సో నేను చెప్తాను, దీనికి ఎగ్జాంపుల్ నేను చెప్తాను. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే టెర్మినేటింగ్ డెసిమల్స్ అంటే ఏంటంటే, అంటే ఒక ఫైనైట్ నెంబర్ ఉంటుందన్నమాట. టెర్మినేటింగ్ డెసిమల్స్ అంటే ఏంటి, ఒక ఫైనైట్ అంటే p/q మనకి ఫామ్లో ఉంటాయన్నమాట. యాక్చువల్గా ఇక్కడ డెసిమల్స్ అంటే ఏం కాదు, ఇక్కడ డెసిమల్స్లో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే రేషనల్ నెంబర్స్ అంటన్నమాట. రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి, p/q ఫామ్లో ఏవైతే ఉంటాయో వాటినే రేషనల్ నెంబర్స్ అంటాం. ఓకేనా? ఇప్పుడు 1/2 అవ్వచ్చు, 2/3 అవ్వచ్చు, 5/7 అవ్వచ్చు, ఏదైనా సరే మనకి p/q ఫామ్లో ఉంటే దాన్ని రేషనల్ నెంబర్ అంటన్నమాట. అందులో రిపీటింగ్ ఉంటాయి, నాన్ రిపీటింగ్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ టెర్మినేటింగ్ డెసిమల్స్ అంటే ఏంటి, ఇక్కడ టెర్మినేటింగ్ డెసిమల్ అంటే దాని అర్థం ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ ఉందండి. ఓకేనా? సో ఒక నెంబర్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ నేను 75/100 అని అనుకోండి. దీన్ని ఎలా రాస్తాం మనం, 0.75 కదా, అంటే ఇక్కడతో ఎండ్ అయిపోయింది.
ఆన్సర్ అనేది ఇక్కడితో ఎండ్ అయిపోయింది. సో ఇలా ఉంటే దాన్ని మనం టెర్మినేటింగ్ డెసిమల్ అంటాం అన్నమాట. ఓకేనా? సో అది నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ అన్నాం అనుకోండి. నాన్ టెర్మినేటింగ్ డెసిమల్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. నాన్ టెర్మినేటింగ్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి రిపీటింగ్, నాన్ రిపీటింగ్. సో రిపీటింగ్లో మనం చూసినట్లయితే ఒకే డెసిమల్ 10 సార్లు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 0.3 బార్ ఉందనుకోండి, 10 ఏంటి అలా వస్తూనే ఉంటుంది అన్నమాట. అంటే ఇండిఫినిట్లీ, అంటే ఇన్ఫినిటీలో వస్తుంది. ఇప్పుడు 0.3 అంటే ఏంటి దాని అర్థం? ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు నేను 1/3 ఆన్సర్ ఎంత అని అడిగాను. 1/3 ఆన్సర్ ఎంత? 0 పాయింట్ పెట్టుకొని ఇక్కడ 0 పెట్టుకుంటే 3 3 ఆర్ 9, మళ్ళీ 1 మిగిలింది, మళ్ళీ 3, మళ్ళీ 3, మళ్ళీ 3, అలా 3 3 3 వస్తూనే ఉంటాయి కదా. సో నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్ అంటే 2 టైప్స్ ఉంటాయి. అదొకటి ఏంటి? రిపీటింగ్, నాన్ రిపీటింగ్. నాన్ రిపీటింగ్ అంటే ఎలా ఉంటుంది? మనకి పెద్ద ఆన్సర్లు వస్తాయి కానీ డిఫరెంట్ నెంబర్స్ వస్తాయి అన్నమాట. అంటే ఒకటే నెంబర్ రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పై చూసారనుకోండి, పై వాల్యూ ఎంత మనకి 1 పాయింట్ స్టార్ట్ అవుతుంది కదా, 1.234 మళ్ళీ 2, అలాగా ఒక సీక్వెన్స్ని ఫాలో అవ్వకుండా, 1 పాయింట్ కాదనుకుంటా, 3.14159. సో ఈ విధంగా స్టార్ట్ అవుతుంది. సో పై వాల్యూ అనేది 3.141592. చూడండి ఎక్కడ నెంబర్ మనకి రిపీట్ అవుతుందా? అవ్వట్లేదు. దీన్ని నాన్ రిపీటింగ్ నెంబర్స్ అంటారన్నమాట. ఓకేనా? సో ఎగ్జాంపుల్ పై వాల్యూ అని చెప్పుకోవచ్చు. ఓకేనా? సో అది టెర్మినేట్కి, నాన్ టెర్మినేట్కి. ఇది నాన్ రిపీటింగ్. ఓకేనా? ఇది వచ్చేసి ఏంటి? ఇది నాన్ రిపీటింగ్. ఇది వచ్చేసి రిపీటింగ్. ఓకేనా? సో ఇవన్నీ కూడా రేషనల్ నెంబర్స్. మనం ఏం చెప్తాం అంటే మనం P/Q ఫామ్లో ఉండే వాటిని రేషనల్ నెంబర్స్ అని చెప్తూ ఉంటాం. ఓకేనా? నెక్స్ట్, సో ఇక్కడ అన్నీ చెప్పేశాను కదా. ఇక్కడ మ్యాక్సిమం పాజిటివ్ ఇంటీజర్స్ అంటే ఏంటో చెప్పాను, తర్వాత న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్ అయింది. ఇప్పుడు వచ్చేసి ప్రైమ్ నెంబర్స్. సో ప్రైమ్ నెంబర్స్ వచ్చేసరికి ఏంటంటే ఏదైతే 1 తోటి అండ్ దానితోటి అండ్ ఇట్ సెల్ఫ్, అంటే దానితో దానికి భాగాహారం, అంటే సేమ్, దాన్ని ఎలా చెప్పాలి తెలుగులో? సో 1 మరియు ఆ టేబుల్ అదే రావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 ఉంది, 2 1 టేబుల్లో వస్తుంది, దాని టేబుల్ అదే వస్తుంది, కాబట్టి 2 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. ఓకేనా? 3 ఉంది, 3 అది టేబుల్లో దాని టేబుల్లో వస్తుంది, తర్వాత 1 టేబుల్లో వస్తుంది, కాబట్టి అది ప్రైమ్ నెంబర్. 4 1 టేబుల్లో వస్తుంది, 2 టేబుల్లో వస్తుంది, ఇక్కడ 4 టేబుల్లో వస్తుంది, అంటే 4 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. ఓకేనా? సో అలా చూడాలన్నమాట. అంటే మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయనుకో, మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని ప్రైమ్ నెంబర్గా తీసుకోరు. ఓకేనా? సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రైమ్ నెంబర్స్ని చిన్న నెంబర్లు ఉంటే కనిపెట్టడం ఈజీయే. అంటే చిన్న నెంబర్లు ఉంటే కనిపెట్టడం చాలా ఈజీయే. కాకపోతే మనం ఏం చేయాలంటే ప్రైమ్ నెంబర్స్ని కూడా కొంచెం ఫోకస్ చేయాలి. ఓకేనా? సో అక్కడ ప్రైమ్ నెంబర్ని ఎలా కనిపెట్టాలో నేను మీకు చెప్తాను, కంగారు పడొద్దు. ఓకేనా? సో ముందుగా మనం మ్యాటర్ ఏంటో తెలుసుకుందాం. ప్రైమ్ నెంబర్ అంటే ఏంటో అర్థమైంది కదా. సో ఒక నెంబర్ని సో గ్రేటర్ దెన్ ఒక ఫ్యాక్టర్ కన్నా ఎక్కువ ఉంటే 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఉంటే చాలు, 1 ఇట్ సెల్ఫ్ ఉంటే చాలు, దాన్ని ప్రైమ్ నెంబర్ అంటారు. మరి కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి? సో కాంపోజిట్ నెంబర్ అంటే ఇక్కడ మనం ఏం చెప్తామంటే కాంపోజిట్ నెంబర్కి అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే నేను ఇప్పుడు మ్యాప్ చెప్పాను కదా. సో ఈ మ్యాప్లో ఇంకా న్యాచురల్ నెంబర్సే కాకుండా హోల్ నెంబర్స్, న్యాచురల్ నెంబర్సే కాకుండా ఇంకా నెంబర్స్ ఉంటాయి. ఏంటంటే ఆ నెంబర్స్, సో యాక్చువల్గా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్. నేను ఇది చెప్పడం మర్చిపోయాను. ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్. ఓకేనా? ఏదైతే 2తో డివైడ్ అవుతుందో దాన్ని ఈవెన్ నెంబర్ అంటారు. ఓకేనా? 2తో డివైడ్ అవ్వకపోతే దాన్ని ఆడ్ నెంబర్ అంటారు. ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇవి కూడా కవర్ అయిపోవాలి. ఓకేనా? పెద్ద కష్టమేం కాదు. ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ అంటే చాలా ఈజీ. ఓకేనా? సో 2తో ఏదైతే డివైడ్ అవుతుందో దాన్ని ఈవెన్ నెంబర్ అంటారు. అండ్ ఇంకొక నోట్ పాయింట్ ఏంటంటే ఎప్పుడైనా సరే చూడండి, 2 ఈవెన్ నెంబర్లు కలిస్తే మనకు వచ్చేది ఈవెన్ నెంబరే. ఓకేనా? అదే ఒక ఈవెన్ నెంబర్ ఒక ఆడ్ నెంబర్ కలిసిందనుకోండి, మనకు వచ్చేది ఆడ్ నెంబరే. కావాలంటే చూడండి, 2 + 3 5 ఆడ్ నెంబరే కదా వచ్చింది. అలాగే ఒక ఆడ్ నెంబర్ కలిపితే మనకు వచ్చేది ఏంటి? ఈవెన్ నెంబర్. సార్ ఇవి ఎందుకు సార్ మనకు యూజ్ అవుతాయి అంటే మనకి ఎగ్జామ్లో యూజ్ అవుతాయి. 2 ఆడ్ నెంబర్లు కలిపినప్పుడు మనకు ఖచ్చితంగా ఈవెన్ నెంబర్ వస్తుంది కాబట్టి ఆప్షన్లో చూస్తావు. ఇది ఎడిషన్ పరంగా. అదే ఒకవేళ నువ్వు ఈవెన్ నెంబర్తో మల్టిప్లై చేసానుకో, నీకు వచ్చేది ఏంటి? ఈవెన్ నెంబరే.
అలాగే ఈవెన్ నెంబర్ని ఆడ్ నెంబర్తో నువ్వు మల్టిప్లై చేసి నీకు వచ్చేది ఈవెన్ నెంబరే. ఎప్పుడైతే ఆడ్ నెంబర్ని ఆడ్ నెంబర్తో మల్టిప్లై చేస్తావో అప్పుడు నీకు వచ్చేది ఆడ్ నెంబర్ అన్నమాట. ఓకేనా? సో అది. అలాగే పవర్లో ఎన్ని నెంబర్లు వేసినా సరే నీకు వచ్చేది ఏ నెంబర్ అయితే ఉంటుందో ఆ నెంబరే వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ నువ్వు గమనించాల్సింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆడ్ నెంబర్ ఇంటూ ఆడ్ నెంబర్ అంటే 3 అనేది ఆడ్ నెంబరు, 5 అనేది ఆడ్ నెంబరు, 3 5 0 అంతా 15 కూడా ఆడ్ నెంబరే కదా. సో ఆ విధంగా మాట. ఓకేనా? ఈవెన్ నెంబర్ ప్లస్ ఈవెన్ నెంబర్ అంటే ఇప్పుడు 2 ఈవెన్ నెంబరు, 8 ఈవెన్ నెంబరు, 2 + 8 ఎంత 10 కూడా ఈవెన్ నెంబరే కదా. సో ఆ విధంగా ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఇలా గుర్తుపెట్టుకుంటే మనకి ఏంటంటే ఎగ్జామినేషన్లో యూజ్ అవుతాయి. సో ఇంకా మనం కాన్సెప్ట్లోకి వద్దాం. సో ఇక్కడ మనం ఏం నేర్చుకున్నాం, ఇక్కడ కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటో చెప్తాను అన్నాను కదా. ఇక్కడ కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి, దేనికైతే ఒకటి కన్నా మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్, ఒకటి కన్నా మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయో దాన్ని కాంపోజిట్ నెంబర్ అంటారు. ఏంటి సార్, కారకాలు అనుకుంటా, ఫ్యాక్టర్స్ని కారకాలు అంటారు. సో మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని కాంపోజిట్ నెంబర్ అంటారంట. సో ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ చూస్తే మనకి అర్థమవుతుంది. సో ఇప్పుడు 8 ఉంది. 8 అనేది కాంపోజిట్ నెంబర్ అని నేను చెప్తాను. ఎందుకు 8ని కాంపోజిట్ నెంబర్ అని చెప్తాను, బికాస్ దీనికి మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 2 టేబుల్లో వస్తుంది, 4 టేబుల్లో వస్తుంది, 1 టేబుల్లో వస్తుంది, 8 టేబుల్లో వస్తుంది. అంటే 8 లాగా ఇంకా నెంబర్స్ ఉన్నాయా అంటే ఎస్ ఉంటాయి కదా. 10 ఉంది కాంపోజిట్ నెంబర్, 9 కాంపోజిట్ నెంబర్, 4 కాంపోజిట్ నెంబర్, ఇలా చెప్పుకుంటూ పోతే ఇవన్నీ కాంపోజిట్ నెంబర్సే కదా మనకి. ఓకేనా? సో దీన్ని కాంపోజిట్ నెంబర్ అంటారన్నమాట. ఓకే. సో అది. మరి రిలేటివ్ ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి, ఇక్కడ రిలేటివ్ ప్రైమ్ నెంబర్ అని ఇచ్చాను కదా. మరి రిలేటివ్ ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి, రిలేటివ్ ప్రైమ్ నెంబర్ అంటే ఎవరికైతే HCF 1 వస్తుందో, ఎవరికైతే HCF 1 వస్తుందో దాన్ని రిలేటివ్ ప్రైమ్ నెంబర్ అంటారు. ఓకేనా? ఎవరి HCF అయితే 1 వస్తుందో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 7 8 ఉందండి. 7 8కి HCF ఎంత అవుతుంది, దీని వాల్యూ 1 అవుతుంది. ఓకేనా? 7కి 8కి మీరు HCF చేస్తే ఎంత వస్తుంది వాల్యూ. HCF అంటే తెలుగులో గాసాబా అని అర్థం. మీరు గాసాబా చేసినప్పుడు మీకు గాసాబా 1 వచ్చింది అనుకోండి, దాన్ని రిలేటివ్ ప్రైమ్ నెంబర్ అంటారన్నమాట. ఓకేనా? మరి కో ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి, కో ప్రైమ్ నెంబర్ కూడా అంతే సేమ్. HCF అనేది గాసాబా 1 వస్తే, ఓకేనా, అలాగే ఇచ్చిన సంఖ్యలు, ఓకేనా, కో ప్రైమ్ అయ్యి మనకి రెండిట్లో యొక్క HCF 1 వస్తే వాటిని కో ప్రైమ్ అంటారన్నమాట. అంటే ఈవెన్ కో ప్రైము రిలేటెడ్ టు రిలేటివ్ ప్రైమ్ అనమాట. ఈ రెండు కూడా రిలేటివ్గా ఉంటాయి, రెండింటికి ఒకలాగే ఉంటాయి. ఇచ్చిన ఏ పేరైనా సరే HCF 1 వస్తే వాటిని కో ప్రైమ్ ఆర్ రిలేటివ్ ప్రైమ్ నెంబర్ అంటాం. సో ఇప్పుడు మరి ట్విన్ ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి, ట్విన్ ప్రైమ్ నెంబర్ అంటే సో డిఫరెన్స్ 2 ఉండాలన్నమాట. దీని యొక్క డిఫరెన్స్ అంటే తేడా అనేది 2 ఉండాలి. ఏంట తేడా, ఫర్ ఎగ్జాంపుల్ 2 నెంబర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్దాం, ఇప్పుడు 11 and 13 ఉంది, 11 13 ఉంది. సో 11 13 మనం చూసినట్లయితే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత 2, కాబట్టి ఈ పేరుని మనం ట్విన్ ప్రైమ్ నెంబర్ అంటాం అన్నమాట. ఇప్పుడు 17 ఉంది 19 ఉంది, ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత 2, అంటే ఈ రెండు కూడా ఏంటి ట్విన్ ప్రైమ్ నెంబర్ అన్నమాట. సో ఓకేనా. సో ఈ విధంగా మనం ప్రైమ్ నెంబర్స్ అదే ట్విన్ ప్రైమ్ నెంబర్ ఇవన్నీ చూడాలి. కానీ యాక్చువల్గా మేజర్ టాపిక్ వచ్చేసరికి మనకి ప్రైమ్ నెంబర్స్ అండి. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు ప్రైమ్ నెంబర్స్ నుంచి మనకి ఏ విధంగా క్వశ్చన్స్ అడిగారు అనేది ప్రైమ్ నెంబర్స్. సో ఆల్రెడీ చెప్పాను ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటో. 2 ఫ్యాక్టర్సే ఉంటాయి, ఒకటి 1తో అయినా ఉండాలి, 1 and itself. ప్రైమ్ నెంబర్ అంటే ఏంటని చెప్పాను, 1 and itself. 1 and itself ఉండేదాన్ని ప్రైమ్ నెంబర్ అంటాం. అయితే ఇక్కడ మీరు చూసినట్లయితే 2 ఈజ్ ద ఓన్లీ ఈవెన్ నెంబర్, 2 ఈజ్ ద ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్, ఈవెన్ ప్రైమ్ నెంబర్. అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే 2 1 మాత్రమే సరి సంఖ్య ఉంటుంది. ఒకే ఒక ప్రధాన సంఖ్య ఏదైనా ఉంది అంటే ప్రైమ్ నెంబర్స్ని మనం ప్రధాన సంఖ్య అంటాం, ప్రధాన సంఖ్య అంటాం. ఓకేనా తెలుగులో. సరి సంఖ్యల్ని మనం ఈవెన్ నెంబర్స్ని సరి సంఖ్యలు అంటాము, ఆడ్ నెంబర్స్ని బేస్ సంఖ్యలని అంటాం. సో ఒకే ఒక్క సరి సంఖ్య ఏదైనా సరి ప్రధాన సంఖ్య ఏదైనా ఉంది అంటే అది 2 అని మనం చెప్పుకోవాలి. ఓకేనా. మరి ఎలా సార్ మనకి 3 కన్నా ఇప్పుడు ప్రైమ్ నెంబర్స్ని ఎలా కనిపెట్టాలి సార్ అంటే, మ్యాక్సిమం ప్రైమ్ నెంబర్స్ మీరు 1 to 100 మీకు ఈజీగా వచ్చి ఉంటాయి. సో 100 కంటే ఎక్కువ ఉంటే ఎలా చేయాలో నేను చెప్తాను. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 to 100 ప్రైమ్ నెంబర్స్ ఏంటో ఒకసారి చూద్దాం మనం. సో ఇక్కడ మనం చూద్దాం ఎలాగా 1 to 100 ప్రైమ్ నెంబర్స్ ఎలా నేర్చుకోవాలో ఇప్పుడు నేను చెప్తాను చూడండి.
సో ప్రైమ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు సో ప్రైమ్ నెంబర్స్ని ఒక వేలో రాసుకోండి, అంటే సింగిల్ డిజిట్ అన్న ఒక దగ్గర, అంటే 2 3 5 7. సో 2 3 5 7 అనేది ఒకటి, ఓకేనా. సో తర్వాత చూసినట్లయితే 11 13 17 19 ఇవి కొన్ని ప్రైమ్ నెంబర్స్, ఓకేనా. సో ఇక్కడ చూసినట్లయితే కొన్ని బాక్స్లో రాస్తాను, అవి ఒకేలాగా ఉంటాయి అన్నమాట, కొంచెం మనకి ఒకే తీరులో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 23 53 83 ఇవి ఒకలా ఉంటాయి. అలాగే 29 59 తర్వాత 89. అయితే మీరు అన్న చూసారు లైన్గా రాయొచ్చు కదా, ఎందుకు ఇలాగంటే మనం చదువుకొని గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటాయి, ఈజీగా ఉంటాయి. సో ఇవి ఒకలా ఉంటాయి అన్నమాట, ఈ నెంబర్స్ అనేవి మనకు ఒకలా ఉంటాయి. సో ఇంకొన్ని నెంబర్స్ ఎలా ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ 31 61, ఓకేనా. ఈ రెండు ఒకలా ఉంటాయి. 37 67, ఓకేనా. సో లేదంటే ఇలా రాసేసుకోండి, 31 37 61 67 ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే ఇంకొన్ని నెంబర్స్ ఉంటాయి, అవి ఎలా ఉంటాయి, మనకి 41 43 47, కాకపోతే ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఉంటుంది, 71 73 79 వస్తుంది, ఇక్కడ 77 రాదు, 79 వస్తుంది, ఓకేనా. సో ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో చూడండి 1 to 100 మనకి మొత్తం ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి, ఇక్కడ 25 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి, 25 ప్రైమ్ నెంబర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, సో ఇవి మీరు డైలీ ప్రిపేర్ అవ్వాలి, సో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి, ఏ ప్రైమ్ నెంబర్స్ అవుతాయి అనేది ఖచ్చితంగా మీకు గుర్తుండాలన్నమాట. ఒక నెంబర్ని చూసిన వెంటనే 1 to 100 లోపు, ఇప్పుడు నీకు 100కి అబోవ్ ఉంటే నేను ఎలాగో చెప్తాను అది ఎలా కనిపెట్టాలనేది. సో 1 to 100 ఉంటే దాన్ని ఖచ్చితంగా 25 ప్రైమ్ నెంబర్స్ ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. ఇక్కడ మీరు గమనించండి, అన్ని సంఖ్యలు బేస్ సంఖ్యలో ఉన్నాయి. ప్రధాన సంఖ్యల్లోని ఏదైనా సరి సంఖ్య ఉంది అంటే అది 2 మాత్రమే. దిస్ ఈజ్ ద ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్. సరి సంఖ్య ఏదైనా ఉంది అంటే అది 2 మాత్రమే, అర్థమైందా. సో అది మిగిలినవన్నీ చూడండి బేస్ సంఖ్యలో ఉన్నాయి కదా. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే 1 to 25 ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి, 1 to 25 ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి, 9 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి, 9 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. అంటే 9 ప్రధాన సంఖ్యలు ఉన్నాయి, 1 నుంచి 25 వరకు ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయి, 9 ప్రధాన సంఖ్యలు ఉన్నాయి. అదే మీరు 1 నుంచి 50 వరకు చూసారనుకోండి, ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయి, 15 ప్రధాన సంఖ్యలు ఉన్నాయి, 15 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. సో అలాగే 1 నుంచి 100 వరకు మీరు చూసారనుకోండి, 1 నుంచి 100 వరకు మనం చూసినట్లయితే 25 ప్రధాన సంఖ్యలు ఉంటాయి, 25 ప్రధాన సంఖ్యలు ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. అదే 100 నుంచి 200 చూసారనుకోండి, 100 to 200 ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి అంటే 21 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి, 21 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. అదే 1 నుంచి 1000 వరకు ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉంటాయి అంటే మనకి మొత్తం 168 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. అంటే 168 ప్రధాన సంఖ్యలు అనేవి మనకి ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా మనం నేర్చుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ప్రతి దాంట్లో కూడా చిన్న ప్రధాన సంఖ్యలు మనకి క్వశ్చన్ ఎలాగైనా అడగవచ్చు అన్నమాట. సో అందుకే ఇది చెప్పాను ఇలాగా. సో ఇంకోటి నోట్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ మనం గమనించాల్సింది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 డిజిట్లో మనం చూసుకుంటే లీస్ట్ ప్రైమ్ నెంబర్ హైయెస్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటో అడుగుతాడు, ఓకేనా. సో క్వశ్చను ఇది ఆల్రెడీ ఆర్ఆర్బీలో అడిగాడు ఈ క్వశ్చన్, ఏమని, లీస్ట్ ప్రైమ్ నెంబర్ 1 డిజిట్లో లీస్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి, కొన్ని ఎగ్జామ్స్లో హైయెస్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటని అడుగుతాడనమాట. సో లీస్ట్ ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి అంటే 1 డిజిట్లో లీస్ట్ ప్రైమ్ నెంబర్ వచ్చేసి 2, హైయెస్ట్ ప్రైమ్ నెంబర్ ఎంత 7, అంతే కదా. చూడండి ఇక్కడ సింగిల్ డిజిట్లో ఎవరు లీస్ట్ 2, ఎవరు హైయెస్ట్ 7, ఓకేనా. సో ఆ విధంగా మాట. అయితే తర్వాత 1 డిజిట్లో అలా కదా, మరి 2 డిజిట్లోనే ఎవరు, 2 డిజిట్లో తెలియాలి కదా. సో ఇక్కడ ఏంటంటే 11 ఈజ్ ద 2 డిజిట్ లీస్ట్ ప్రైమ్ నెంబర్, 97 ఈజ్ ద హైయెస్ట్ ప్రైమ్ నెంబర్ ఆఫ్ 2 డిజిట్. మరి 3 డిజిట్లో 101 అవుతుంది, అండ్ హైయెస్ట్ వచ్చేసరికి 997 అవుతుంది. సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి 997. 4 డిజిట్ అన్నా కూడా అంతే, 973 9973.
సో ఇప్పుడు లీస్ట్ ప్రైమ్ నెంబర్ వచ్చేసి 1009 అవుతుంది 4 డిజిట్లో. ఇక్కడ ఎంత అవుతుంది 9973 అవుతుంది. ఓకేనా. సో 3 డిజిట్లో మనకి 101 లీస్ట్ ప్రైమ్ నెంబర్ అయితే, సో అది ఏమవుతుంది హైయెస్ట్ ప్రైమ్ నెంబర్ అవుతుంది. అంటే హైయెస్ట్ అంటే గరిష్ట ప్రధాన సంఖ్య అని అడుగుతాడు ఎగ్జామ్లో. గరిష్ట ప్రధాన సంఖ్య అంటే మీరు ఇవి రాయాలి. ఓకేనా. కనిష్ట ప్రధాన సంఖ్య అంటే ఇది రాయాలి. ఓకేనా. సో 4 అంకెలు ఉంటే మనం దాన్ని ఏమని చెప్తాం. సో కనిష్ట ప్రధాన సంఖ్య ఏమించో 1009 అవుతుంది, 1009. గరిష్ట ప్రధాన సంఖ్య వచ్చేసి 9973 అవుతుందన్నమాట. ఓకేనా. సో అది అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఏదైనా ఒక నెంబరు ఇచ్చినప్పుడు అది ప్రైమ్ నెంబరా కాదా అని కనిపెట్టాల్సి అంటే ఎలాగా. ఇప్పుడు 1 to 100 అంటే ఈ గుర్తుపెట్టేసుకుంటారు. ఒకవేళ 100 కన్నా ఎక్కువ ఇస్తే, ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 కన్నా ఎక్కువ నెంబరు, ఫర్ ఎగ్జాంపుల్ 127 ఉంది. ఓకేనా. సో 127 ఉంది, ఇది ప్రైమ్ నెంబరా కాదా అని ఇస్తే మీరు ఎలా కనిపెడతారు. ఓకేనా. సో అది అంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే కొన్ని లాజిక్స్ని మనం యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే. ఆ లాజిక్స్ ఏంటో ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో దాన్ని ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా అంటే నోట్ పాయింట్ చెప్తున్నాను ఇక్కడ. సో నోట్ పాయింట్ ఏంటంటే ఎప్పుడైనా ప్రైమ్ నెంబర్ అనేది తెలియాలి అనుకుంటే దాని యొక్క యూనిట్ డిజిట్ ఏటి ఉండాలి అంటే దాని యూనిట్ డిజిట్ అనేది ఖచ్చితంగా 1 అయి ఉండాలి, లేదు అంటే 3 అయి ఉండాలి, లేదు అంటే 7 అయి ఉండాలి, లేదంటే 9 అయి ఉండాలి. ఓకేనా. అంటే ఇక్కడ మీరు గమనించండి, ఎప్పుడైనా సరే మీరు గమనించండి, ఇక్కడ చూడండి అన్నిటికీ 3 ఉంది, అన్నిటికీ 9 ఉంది, అంటే 9 ఉంది. అంటే ఒకట్ల స్థానంలో ఉండే సంఖ్య అనేది ఎప్పుడైనా 10 కన్నా ఎక్కువ ఉండే నెంబర్లో మీరు చూసినట్లయితే 1379 3399 17 17 137 139 చూసారా. అంటే ఇచ్చిన ఒకట్ల స్థానంలో ఏ నెంబర్స్ ఉండాలి మనకి, ఇవి ఉండాలి. 2 ఉన్నా 8 ఉన్నా ఇవన్నీ కూడా ఏ నెంబర్స్ ఉన్నా సరే అవి ప్రైమ్ నెంబర్స్ కాదు. ఓకేనా. ప్రైమ్ నెంబర్స్ కాదు. ఓకేనా. ఈ సంఖ్యలు ఉంటే మీరు దీన్ని బట్టి ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకొని కొట్టియచ్చు ఎగ్జామ్లో. ఓకేనా. సో ఆ విధంగా కూడా చేయొచ్చు అన్నమాట. లేదు ఇప్పుడు ఇలాగ 127 అని ఇచ్చాను అనుకోండి, ఇచ్చిన నెంబర్ని 6తో డివైడ్ చేయండి. ఇప్పుడు 6తో డివైడ్ చేస్తే నాకు ఏమొచ్చింది, ఇక్కడ నాకు 127 కదా. సో 127ని 6తో డివైడ్ చేస్తే 6 2s are 12. ఓకేనా. 7 ఉంటుంది. సో 7ని నేను మళ్ళీ 6 1s are 6 చేస్తే నాకు ఏమవుతుంది, రిమైండరు 1 వస్తుందన్నమాట. ఇది ఇక్కడ అసలైన పాయింట్. సో ఎప్పుడైనా సరే రిమైండర్ అనేది ఎప్పుడైనా సరే 1 కానీ 5 కానీ వచ్చిందనుకోండి, అది ప్రైమ్ నెంబర్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనా. దానికి 1 కానీ 5 కానీ రిమైండర్ వస్తే ఇప్పుడు ఇచ్చిన 127 అనే నెంబరు ఖచ్చితంగా ప్రైమ్ నెంబర్ అయ్యి ఉంటుంది అన్నమాట. ఓకేనా. ఖచ్చితంగా ప్రైమ్ నెంబర్ అయ్యి ఉంటుంది. మరి తర్వాత ఏం చేయాలి, మరి ఇలా వచ్చింది కదా. సో ఇప్పుడు ఇచ్చిన 127కి దగ్గరగా ఉండే ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ని తీసుకుంటారు. ఇప్పుడు 127కి పర్ఫెక్ట్ స్క్వేర్ దగ్గరలో ఎవరున్నారు, ఇప్పుడు 10 స్క్వేర్ 100, 11 స్క్వేర్ ఎంత, 11 స్క్వేర్ 121 కదా, అంతే కదా. 11 స్క్వేర్ 121 అంటే 121 దగ్గరగా ఉంది కదా. అంటే 11కి తర్వాత వచ్చే ఫ్యాక్టర్స్ అన్నీ రాసుకోవాలన్నమాట. ఓకేనా. 11కి తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్స్ అంటే 11కి ముందు వచ్చిన ప్రైమ్ నెంబర్స్ అన్నీ మనం వరుసగా రాసుకోవాలి. అంటే ఇప్పుడు 11కి ముందు వచ్చే ప్రైమ్ నెంబర్స్ ఏంటి, 7 5 3 2. ఓకేనా. సో ఈ ప్రాసెస్ కొంచెం స్లో అనిపించవచ్చు, కాకపోతే ఒక్కసారి కాన్సెప్ట్ అర్థమైన తర్వాత మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో రిమైండర్ 1 5 వస్తే మ్యాక్సిమం 50% 60% అది ప్రైమ్ నెంబరే, కాకపోతే క్రాస్ చెక్ చేసుకోవాలన్నమాట మనం. ఇప్పుడు చూడండి 2 టేబుల్తో క్యాన్సిల్ అవుతుందా, 127 అంటే లాస్ట్ డిజిట్ ఈవెన్ నెంబర్ ఉండాలి, లేదు కాబట్టి అవ్వదు. 5తో కూడా అవ్వదు. ఓకేనా. 3 అంటే సమ్ ఆఫ్ ద నెంబర్, 7 + 2 9 10 అంటే 3తో కూడా అవ్వదు. ఇప్పుడు 7తో అవుతుందేమో చూడండి, 7తో అయినప్పుడు 7 1s are 7 57 మిగులుతుంది. సో 7తో కూడా అవ్వదు. సో ఇచ్చిన 127 ఈజ్ ద ప్రైమ్ నెంబర్, అంటే ప్రధాన సంఖ్య. సో ఈ విధంగా మనం కనిపెట్టాలన్నమాట.
ఓకేనా. అది ఎంత పెద్ద నెంబర్ అయినా అవని సో మనం ఈజీగా ఈ విధంగా కనిపెట్టవచ్చు అన్నమాట. అంటే దాన్ని 6తో డివైడ్ చేసి రిమైండర్ 1 కానీ 5 కానీ వస్తే దాన్ని ప్రధాన సంఖ్య అవుతుంది. సో మ్యాక్సిమం ఇలాగే ఇస్తాడనమాట. ఓకే. సరే, ఏదైనా సరే ఇచ్చిన ప్రధాన సంఖ్యల్లోని మనం కనిపెట్టినప్పుడు ఈ విధంగా మనం నేర్చుకోవాలన్నమాట. ఓకే. సో ఇక్కడ మనం క్వశ్చన్ చూసినట్లయితే చూడండి, ఇది ఎన్టీపీసీలో అడిగిన క్వశ్చను. మీకు నేను ఈ విధంగా కూడా చూపిస్తున్నాను అనమాట. నెంబర్ సిస్టమ్ నుంచి ఎలాంటి క్వశ్చన్లు అడుగుతాడు ఎన్టీపీసీలో. ఓకేనా. సో మీకు లైవ్లో చూపిస్తున్నాను. సో ఇక్కడ ఎన్టీపీసీ మనకి చూడండి షిఫ్ట్ నెంబర్ కూడా ఉంది ఇక్కడ మనకి. ఎప్పుడు అడిగిన క్వశ్చను ఏమని అడుగుతున్నాడు ఇక్కడ క్వశ్చను, హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్ ఆర్ ఎగ్జిస్ట్ ఇన్ ద ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 6^7 ఇంటూ 35 క్యూబ్ ఇంటూ 11^10 అంటున్నాడు. సో చాలామంది చేసే తప్పు ఏంటంటే ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయని లెక్క పెట్టడానికి వాళ్ళు చేసేది ఏంటంటే ఈ పైన ఉన్న నెంబర్స్ని యాడ్ చేస్తారు. అంటే 7 + 3 10, 10 + 10 20 మాట. అంటే ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అంటారు, కానీ ఇది రాంగ్ ఆన్సర్. ఎందుకంటే ఎగ్జామినరు మన బుద్ధి ఏంటో వాడికి తెలుసు. మనది ఎటువంటి బుద్ధో వాడికి తెలుసు మాట. చాలా తెలివైన వాళ్ళం అనుకుని మనం పెట్టే ఆన్సర్లన్నీ రాంగ్ చేయడానికి వాడు ఇలాంటి ఆప్షన్లు ఇస్తూ ఉంటాడు. మరి అప్పుడు ఏం చేయాలి మనం? యాక్చువల్గా ఇక్కడ 6 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. 6ని ఎలా రాసుకోవచ్చు అంటే 6^7ని ఎలా రాసుకోవచ్చు, 2 × 3 = 6 కదా. అంటే whole⁻7 అవుతుంది కదా. whole⁻7 అంటే దీనికి రెండింటికి చెందుతుంది. అంటే 2⁻7 × 3⁻7 అని రాసుకోవచ్చు. అలాగే 35ని ఎలా రాసుకోవచ్చు నేను, 35ని 7 × 5 అంటే 7³ × 5³ అని కూడా రాసుకోవచ్చు కదా. అలాగే 11ని 11గానే రాసుకుంటాను. ఓకేనా. ఇప్పుడు మొత్తం కలపండి. ఇక్కడ 7 7 14 ఇదొక 6 20 20ని 10 ఎంత 30. అంటే టోటల్గా ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి ఇప్పుడు ఇచ్చిన ఫ్యాక్టరైజేషన్లో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, మొత్తం 30 ప్రైమ్ నెంబర్స్ అనేవి ఉన్నాయి. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా అన్నమాట. సో మనం కాన్సెప్ట్ నేర్చుకోవడమే కాదు, కాన్సెప్ట్ నేర్చుకొని దానిని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్లో అటెంప్ట్ చేసామనుకోండి, సో దాన్ని బట్టి మనకు తెలుస్తుంది అన్నమాట. తెలుగు మీడియం అంటే తెలుగులో ఎందుకు కన్వర్ట్ చేయలేదంటే ఇది అవసరం లేదు, తెలుగులో కూడా మనకు అవసరం లేదు. నేను కావాలంటే మనకి క్వశ్చన్ అవసరమైతే పెద్ద క్వశ్చన్లు ఉంటే దాన్ని తెలుగు అండ్ ఇంగ్లీష్ బోత్ లాంగ్వేజెస్లో నేను ట్రాన్స్లేట్ చేస్తాను. ఐ హోప్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. సో అలాగే గ్రూప్ డీలో కూడా మనకి అడిగిన క్వశ్చన్స్ ఏంటి, ఇక్కడ గ్రూప్ డి చూడండి. ఇక్కడ గ్రూప్ డి మనకి షిఫ్ట్ 3లో అయిన క్వశ్చన్ ఏంటి, ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ <50 అంటున్నాడు. అంటే ఫైండ్ ద టోటల్ నెంబర్స్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ <50 అంటే దాని అర్థం ఏంటి, నువ్వు మళ్ళీ లెక్కెట్టకూడదు. 1 నుంచి 50 వరకు నువ్వు సర్కస్ చేయకూడదు. ఏంటి 2 అని 3 అని 5 అని 7 అని ఓకేనా, ఇలా రాసుకుంటూ వెళ్ళకూడదు. నీకు ఆల్రెడీ చెప్పాను. ఏం చెప్పాను, 1 to 50 ఏమించో 15 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి, 51 నుంచి 100 వరకు 10 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి, టోటల్గా 1 to 100 25 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయని చెప్పానా, ఇందాకలే వీడియోలో చెప్పాను కదా. సో అంటే అప్పుడు దీన్ని బట్టి నువ్వు ఇవి బాగా చదువుకున్నావు అనుకో, దగ్గర నోట్స్ ఒక షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకొని చేసుకున్నావు అనుకో, ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అని పెడతావు అన్నమాట. ఓకేనా, ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అని పెడతావు. సో ఈ విధంగా మనం చేయాలి. ఓకేనా, అంతే కదా. ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ <50. 50 లోపు ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయంటే 15 ఉంటాయి. 100లో ఎన్ని ఉంటాయంటే 25 ఉంటాయి. ఓకేనా, సో ఆ విధంగా మనం చెప్పాలన్నమాట. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి. సో ఇది కూడా మనకి ఎన్టీపీసీలో అడిగిన క్వశ్చన్ అన్నమాట. సో తెలుగులోని ఇది ఏంటంటే వర్డ్ ప్రాబ్లం ఇచ్చాడు కాబట్టి నేను తెలుగులో కన్వర్ట్ చేయడానికి ఇక్కడ పేస్ట్ చేశాను. ఏమంటున్నాడు, వాట్ ఈస్ ద పాజిటివ్ డిఫరెన్స్ బిట్వీన్ ద సమ్ ఆఫ్ ద ఆల్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ ద 11 and 20 అంటున్నాడు. ఓకేనా, అంటే 11 and 20కి ఆల్ పాజిటివ్ డిఫరెన్సెస్ అంటున్నాడు అనమాట. సో అంటే ఇక్కడ మన దాని అర్థం ఏంటి, సో మనం ఇక్కడ ఇంక్లూడింగ్ అంటున్నాడు చూడండి, బోత్ ఇంక్లూడెడ్ అంటున్నాడు. అంటే ఇక్కడ 11 కూడా మనం తీసుకోవాలి. అలాగే సమ్ ఆఫ్ ద ఆల్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 30 and 50 బోత్ ఇంక్లూడెడ్ అని అంటున్నాడు. ఓకేనా, అంటే ఇలాంటప్పుడు మాత్రమే నీకు ప్రైమ్ నెంబర్స్ అనేవి నీకు డైరెక్ట్గా యూజ్ చేయడానికి అవుతాయి అన్నమాట. తెలుగులో చూసినట్లయితే దాని అర్థం ఏంటి, మొత్తం మధ్య సానుకూల వ్యత్యాసం ఎంత అని అడుగుతున్నాడు. అంటే దేని మధ్య, 11, 20 మధ్య అన్ని ప్రధాన సంఖ్యలు 2 తీసుకోవాలి, 2 చేర్చబడతాయి అని చెప్పాడు. అలాగే అన్ని ప్రధాన సంఖ్యలు మొత్తం 30 మరియు 50 మధ్య 2 చేర్చబడతాయి అంటున్నాడు. అప్పుడు మనం ఏం చేయాలి, 11కి 20కి మధ్యలో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయో చూడండి.
ఫస్ట్ క్వశ్చన్ చాలా ఈజీ, పెద్దదిలా అనిపిస్తుంది కానీ క్వశ్చన్ చాలా ఈజీ. 11 నుంచి 20 లోపు ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి, బోత్ ఇన్క్లూడెడ్ అన్నారు కాబట్టి 11 ప్రైమ్ నెంబర్, 13, 17, 19 ఎంత 40, 49, 56, 59, 60 అంతే కదా, అంటే ఇది 60 వచ్చింది. ఓకేనా. సో అలాగే 30కి 50కి మధ్యలో ఉండే ప్రైమ్ నెంబర్స్ ఏంటని అడిగాడు. 30కి 50కి మధ్యలో ఉండే ప్రైమ్ నెంబర్స్ ఏంటి, 31, 37. ఓకేనా. సో గుర్తుండిపోవాలి, అలాగా గుర్తుంచేసుకోవాలి. ఓకే, 37, తర్వాత 41, తర్వాత 43, తర్వాత 47. చెప్పాను కదా 41, 43, 47 3 నెంబర్లు ఉంటాయని. ఓకేనా. అలాగే 31, 37 ఇవన్నీ కలిపితే ఎంత వస్తుంది, 40, 40, 80, 80, 120, 150, 180, 199 అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అడుగుతున్నాడు అనమాట. సో ఈ రెండింటి మధ్య మనకి డిఫరెన్స్ అడుగుతున్నాడు. సో 60 తీసేస్తే ఎంత ఉంటుంది మనకి ఆన్సర్, 139 ఉంటుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఏదైతే మనకి తెలుగు కనవలసిన అవసరమో దానికి నేను తెలుగు టైప్ చేస్తాను, మీరేం భయపడాల్సిన అవసరం లేదు. సో ఈ విధంగా చేయాలన్నమాట. ఇప్పుడు మనం నేర్చుకున్న ప్రైమ్ నెంబర్స్ అనేవి ఏ విధంగా అడిగాడో మీరు చూసారు కదా. సో ఇందాక మనం చూసిన క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడేం అడుగుతున్నాడు, ఇక్కడ ఫైండ్ ద గ్రేటెస్ట్ ప్రైమ్ నెంబర్ లెస్ దాన్ 200 అంటే గరిష్ట ప్రధాన సంఖ్య 200 కన్నా తక్కువ ఉన్నవి ఎంత అని అడుగుతున్నాడు. సో నేను ఆల్రెడీ చెప్పాను మీకు, గ్రేటెస్ట్ ప్రైమ్ నెంబర్ ఈజ్ లెస్ దాన్ 200 ఏంటి అంటున్నాడు. 200కి ముందు వచ్చే ప్రైమ్ నెంబర్ ఏంటి అని అడుగుతున్నాడు. ఇందాక నేను ప్రైమ్ నెంబర్స్ వచ్చినప్పుడు చెప్పాను మీకు 199. సో 199. సో యాక్చువల్గా దీన్ని మనం చేసినప్పుడు మీరు చూసుకోవాలి, ఒక్కొక్క డిజిట్ని మనం చూసుకున్నప్పుడు ఇక్కడ మీకు చూడగానే తెలిసిపోతుంది, ప్రైమ్ నెంబర్ అని చూడగానే మనకు తెలిసిపోతుంది. లేదు అనుకుంటే ప్రైమ్ నెంబర్ని ఎలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయాలో నేను చెప్పాను ఆల్రెడీ మీకు. అయినా ఇక్కడ మనం చూసినప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇచ్చిన నెంబర్స్ అన్నీ కూడా ప్రైమ్ నెంబర్సే. ఇది ప్రైమ్ నెంబరే, ఇది ప్రైమ్ నెంబరే, ఇది ప్రైమ్ నెంబరే, ఇది ప్రైమ్ నెంబరే. ఎలా సార్ చెప్తున్నారు మీరు, ఎలాగ మీరు ప్రైమ్ నెంబర్ అని చెప్తున్నారంటే, ఇప్పుడు వీటికి దగ్గరగా ఉండే పర్ఫెక్ట్ స్క్వేర్ ఏంటి, 14 కదా. 14 స్క్వేర్ ఎంత, 196 కదా. అంటే 14కి లెస్ దెన్లో ఉండే ప్రైమ్ నెంబర్స్ ఏంటి, 13, 11, 7, తర్వాత ఏంటి 5, 3, 2. ఇక్కడ మీరు గమనించినట్లయితే 5, 3తో 2, 3, 5 తోటి మనకి డివిజిబుల్ అవ్వదు. 7, 11, 13 చెక్ చేయండి, మొత్తం అన్ని నెంబర్లు కూడా మీకు డివిజిబుల్ అవ్వవు. కాబట్టి వాడు ఏమడుగుతున్నాడు, గ్రేటెస్ట్ అడుగుతున్నాడు. ఇచ్చిన నెంబర్లో గ్రేటెడ్ అంటే ఏంటి, పెద్దది అడుగుతున్నాడు. కాబట్టి అప్పుడు డైరెక్ట్గా మనం చెప్పొచ్చు 199 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అని. ఇప్పుడు మనకి ఇలాగ అడుగుతాడు కొన్నిసార్లు. నిజంగా అండి లక్ ఉండాలే కానీ అంటారు కదా, కొండంత కష్టం ఉన్నా గోరంత అదృష్టం ఉండాలని చెప్పి. అప్పుడప్పుడు ఇలాంటి క్వశ్చన్లు అడిగాడు అనుకోండి, డైరెక్ట్గా అడుగుతాడు విచ్ ఇస్ ద ప్రైమ్ నెంబర్ అని 4 ఆప్షన్లు ఇచ్చేస్తాడు డైరెక్ట్గా. సో ఇక్కడ ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డివిజిబిలిటీ రూల్ని చెక్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఇది 9 టేబుల్లోని మొత్తం యాడ్ చేయండి. 9, 3, 2 + 4 ఎంత, 6. అంటే ఇది 3 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది, కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్ అయ్యే అవకాశం లేదు. ఓకేనా. ఇక్కడ చూడండి 4, 4, 3 అంటే 8 + 3 ఎంత అవుతుంది మనకి 11 అవుతుంది. అంటే ఇది ప్రైమ్ నెంబర్ అయ్యే అవకాశం ఉంది. ఇది చూడండి 4 to 6 మళ్ళీ ఇది కూడా 12 అవుతుంది. అంటే ఇది కూడా డివిజిబుల్ బై 3 అవుతుంది. సమ్ ఆఫ్ ద డిజిట్స్ 3 కదా. సో ఇక్కడ చూడండి 7, 3, 10, 12. సో ఇది కూడా మనకి ప్రైమ్ నెంబర్ అయ్యే అవకాశం లేదు. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా మనకి కొన్నిసార్లు ఎగ్జామ్లో అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాగే మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నామంటే లేట్ అయినా పర్లేదండి. ఇప్పుడు నేను ప్రైమ్ నెంబర్స్ ఇంతసేపు ఎందుకు చెప్తున్నానంటే ఒక టాపిక్ ఇది. ప్రైమ్ నెంబర్స్ అనేది ఎగ్జామినేషన్లో ఒక టాపిక్. నన్ను అడిగితే పరిగెట్టి పాలు తాగే కన్నా నిలబడి మంచినీళ్ళు తాగడం బెటరు. ఎందుకంటే నేర్చుకున్నది ఏదో పర్ఫెక్ట్గా నేర్చుకుంటే సరిపోతుంది. ఓకేనా. సో పర్ఫెక్ట్గా నేర్చుకోవాలన్నమాట. సో అలా పర్ఫెక్ట్గా నేర్చుకుంటేనే మనకి తృప్తి ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ మనం చూసినట్లయితే ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ ప్రైమ్ నెంబర్ అంటున్నాడు. అంటే డైరెక్ట్గా క్వశ్చన్ అడుగుతున్నాడు చూసాడా. అది కూడా చూడండి ఎన్టీపీసీ 2021 అంటే కిందటిసారి జరిగిన 2021లో ఎగ్జామ్. అది కూడా చూడండి షిఫ్ట్ 2లో అడుగుతున్నాడు. స్టేజ్ 1 అన్నమాట ఇది, అంటే CBT 1.
కదా. సో ఇక్కడ ఆన్సర్ అనేది మనం ఫాలో అవ్వకూడదు. వాడు ఇచ్చిన ఆన్సర్స్ అనేవి చాలా అసలు వరస్ట్గా ఉంటాయి. అంటే కాన్సెప్ట్ బాగానే ఉంటుంది, కాకపోతే మనకి టైం సరిపోదన్నమాట. సో మీరు ఏం చేయాలి, యాక్చువల్గా చూసిన వెంటనే ఇచ్చిన ఆప్షన్లో 5 ఉంది. సో నేనేం చెప్పాను, ఇలా ఉంటే కాదని చెప్పాను కదా. యూనిట్ డిజిట్ అనేది 1, 3 ఇవే కదా ఉండాలి ప్రైమ్ నెంబర్స్ అంటే. ఓకేనా. సో అలా చూసుకోవాలన్నమాట. ఓకేనా. సో అయితే ఆప్షన్ డి అనేది ఎలిమినేట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ చూడండి 5 + 3 8, 8 + 1 9 కదా వచ్చింది. 9 3 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది కదా మనకి, కాబట్టి సి కూడా మనకి ప్రైమ్ నెంబర్ అవ్వదు. సో ఆప్షన్ సి కూడా ఎలిమినేట్ చేసేయాలి. మరి ఆప్షన్ ఏ, ఆప్షన్ బి ఉంది. ఇప్పుడు ఆప్షన్ ఏ మనం చూసినట్లయితే 323కి ఏది మనకి దగ్గరగా ఉంది, 18² దగ్గరగా ఉంది కదా. సో అంటే 18కి తక్కువగా ఉండే ప్రైమ్ నెంబర్స్ ఏంటి మనకి, 17, తర్వాత 13, 11. ఓకేనా. తర్వాత ఏంటి 7, 5, 3, 2. ఎలాగో మనకు తెలుసు 2, 3, 5 మనకు అవ్వవని. ఓకేనా. ఇవి అవ్వవు, డైరెక్టర్గా చెప్పొచ్చు నెంబర్ని చూసి. సో 7తో డివిజిబుల్ అవుతుందని చూడండి, 7 4s are 28 అవ్వదు. 11తో డివిజిబుల్ అవుతుందా, అవ్వదు. 13తో డివిజిబుల్ అవుతుందా, సో చూడండి 13 2s are 26 అవ్వదు. 17తో డివిజిబుల్ అవుతుందా, ఎస్ అవుతుంది. నేను చెప్పినట్లు మీరు 20 టేబుల్స్ కానీ నేర్చుకున్నట్లయితే అసలు ఇలా రాసుకోకుండానే చెప్పవచ్చు. ఎందుకంటే 17 19s are ఎంత, 323. 17 19s are ఎంత, 323. సో ఆ విధంగా 17 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఆప్షన్ ఏ కూడా మనకి ప్రైమ్ నెంబర్ కాదు. సో మిగిలింది ఆప్షన్ బి ఒకటే, కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇలా క్వశ్చన్లు నేను ఎందుకు చూపిస్తున్నానంటే మీకు ఖచ్చితంగా అర్థం కావాలి. అంటే ఒక ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది మ్యాథ్స్ ఈజీయే. ఓకేనా. సో కాకపోతే కొంచెం ప్రాక్టీస్ ఉండాలి. టైం మేనేజ్మెంట్ లేక నేనైనా ఎవరైనా సో టైం మేనేజ్మెంట్ లేకే ఫెయిల్ అవుతారు తప్ప సో క్వశ్చన్ సాల్వ్ చేయలేక కాదు. ఓకేనా. సో అది సో స్పీడ్ అనేది ఉండాలన్నమాట. సో ఫాస్ట్గా చేయాలి. సో టేబుల్స్ కరెక్ట్గా నేర్చుకుంటే ఈ ప్రాబ్లం అనేది మనకి ఈజీగా అయిపోద్ది. ఇక్కడ చూడండి ఇది కూడా అంతే. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఫైండ్ ద స్మాలెస్ట్ 3 డిజిట్ ప్రైమ్ నెంబర్ అంటున్నాడు. ఇందాకలా నేను చెప్పాను కదా, అంటే మీరు ఇందాక నేను చెప్పిన నోట్స్ మీరు కానీ పాటించినట్లయితే, ఇందాక చెప్పాను కదా ఏదది, ఇదిగో ఇక్కడ చూసారా, లీస్ట్ ప్రైమ్ నెంబర్ అడుగుతాడు. నేను చిలక్క చెప్పినట్లు చెప్పాను, లీస్ట్ ప్రైమ్ నెంబర్ అడుగుతాడు, హైయెస్ట్ ప్రైమ్ నెంబర్ అంటాను అడుగుతాడు, గరిష్ట ప్రధాన సంఖ్య కనిష్ట ప్రధాన సంఖ్య ఏదైనా అడుగుతాడని చెప్పాను. ఓకేనా. 1 డిజిట్కి అయితే 2, 7 అని హైయెస్ట్, లోయెస్ట్ అయితే 2 డిజిట్లో 11 and 97 అని, 3 డిజిట్లో అయితే 101, 997 అని నేను చెప్పాను. ఓకేనా. సో అప్పుడు ఇది ఆన్సర్ ఏమవుతుంది ఇప్పుడు నాకు చెప్పండి. ఇక్కడ ఆన్సర్ అనేది మనకి ఏమవుతుంది, ఆప్షన్ డిఏ కదా అవుతుంది. అంతే కదా, ఆప్షన్ డిఏ కదా అవుతుంది. సో అలా చెప్పాలన్నమాట. సో మళ్ళీ దీనికి ప్రైమ్ నెంబర్ కనిపెట్టడం, ఒక్కొక్క నెంబర్ని తీసుకొని 6తో డివైడ్ చేసి దానికి కనిపెట్టడం, ఇవన్నీ టైం వేస్ట్ అవ్వాలి. ఇవన్నీ కూడా స్మాలెస్ట్ 3 డిజిట్ ప్రైమ్ నెంబర్ అడిగాడు 101. ఓకేనా. సో ఆ విధంగా చేయాలన్నమాట. సో అలా క్వశ్చన్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో ఇక్కడ చూడండి కోప్రైమ్ అన్నాడు. నేను ఆల్రెడీ మీకు కోప్రైమ్ అంటే ఏంటో చెప్పాను. ఓకేనా. సో కోప్రైమ్ అంటే ఏంటో చెప్పాను. ఏమని చెప్పాను, కోప్రైమ్ అంటే 2 నెంబర్ల మధ్య హెచ్సిఎఫ్ అనేది 2 రావాలి అని చెప్పాను. అంతేనా. కోప్రైమ్ అంటే అదేనా చెప్పాను, సారీ అదే హెచ్సిఎఫ్ అనేది 1 రావాలని చెప్పాను. సో హెచ్సిఎఫ్ అనేది 1 ఎప్పుడు వస్తుంది మీకు యాక్చువల్గానా, సార్ ఎలా సార్, మరి ఇక్కడ మీరు కోప్రైమ్ నెంబర్ అంటున్నారు కదా సార్, మరి ఎలా సార్ ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేయాలి, మరి ఎలాగ మనం ఫాస్ట్గా గుర్తించాలి అంటే కోప్రైమ్ నెంబర్ అవునా కాదా అంటే ఏం లేదు. హెచ్సిఎఫ్ అనేది మనకి అంటే గాసాబా అనేది 1 రావాలని మనకు తెలుసు. సో ఇది చూడండి 12, 27 3 టేబుల్లో వస్తుంది కదా, అంటే హెచ్సిఎఫ్ 3 కాబట్టి ఇది అవ్వదు. 36, 20 4 టేబుల్లో వస్తుంది. సో హెచ్సిఎఫ్ 4 కాబట్టి ఆప్షన్ డి కూడా రాంగు. 21, 56 7 టేబుల్లో వస్తుంది. సో 7 టేబుల్లో వస్తుంది కాబట్టి ఇది కూడా హెచ్సిఎఫ్ 7 కాబట్టి ఇది అవ్వదు. సో ఇచ్చిన ఆప్షన్ ఏ మిగిలింది కాబట్టి ఏ ఒకటి ఆన్సర్. ఇక్కడ నేను ఆన్సర్ ఉందని చెప్పట్లేదు అక్కడ. సో కావాలంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను చెప్పిన మెథడ్ ఇక్కడ ఇచ్చాడా, ఇవ్వలేదు. సో ఒకే టేబుల్లో పోతే హెచ్సిఎఫ్ అది అవుతుంది అన్నమాట. ఓకేనా. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ హెచ్సిఎఫ్ అంటే. సో ఆ విధంగా మీరు మైండ్లో పెట్టుకొని మీరు కావాలంటే ట్రై చేసి చూడండి. ఓకేనా. కావాలంటే మీరు ట్రై చేసి చూడండి, మీకు వస్తుంది.
అంటే తెలుగువారి కోసము చెబుతున్నది ఏంటంటే కోప్రైమ్ అంటే పరస్పర ప్రధాన సంఖ్యలు అని అర్థం. కోప్రైమ్ అంటే ఏంటి? పరస్పర ప్రధాన సంఖ్యలు. ఏవైనా రెండు సంఖ్యల గాసాబా 1 అయినా ఆ రెండు సంఖ్యలను పరస్పర ప్రధాన సంఖ్యలు అంటారు. ఓకేనా? సో అది. సో ఇప్పుడు అర్థమైంది కదా కోప్రైమ్ని ఎలా కనిపెట్టాలో. సో ఇచ్చిన నెంబర్స్ని డైరెక్ట్గా మనం అటాక్ చేయొచ్చు అన్నమాట. ఇక్కడ చూడండి మళ్ళీ డిఫరెంట్గా అడుగుతున్నాడు. ఇది కూడా ఎన్టీపీసీ క్వశ్చనే. సో ఇలా ఎన్టీపీసీ క్వశ్చన్స్ని మనం ఒక కాన్సెప్ట్ నేర్చుకొని ఆ కాన్సెప్ట్ మీద ఎన్టీపీసీ ఇప్పుడు ప్రైమ్ నెంబర్స్ నేర్చుకున్నారు. ఈ వీడియో ద్వారా ప్రైమ్ నెంబర్స్ బాగా నేర్చుకున్నారు. అంటే ప్రైమ్ నెంబర్స్ని ఎలా కనిపెట్టాలి. సో రిమైండర్ 6తో డివైడ్ చేస్తే రిమైండర్ 5 కానీ 1 కానీ రావాలి. సో తర్వాత దగ్గరకు ఉండే పర్ఫెక్ట్ స్క్వేర్ని తీసుకొని ఆ నెంబర్స్లో ఆ టేబుల్లోని ఆ నెంబర్ వస్తుందో లేదో చూసుకుంటారు. రాకపోతే ప్రైమ్ నెంబర్, వస్తే ప్రైమ్ నెంబర్ కాదు. ఓకేనా? సో ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, 1/3 ఆఫ్ సమ్ ఆఫ్ అంటే ఇచ్చింది ప్రైమ్ నెంబర్స్ కోసమే, కానీ సమ్ మాత్రం ఈజీగా మనం చేసేయచ్చు అన్నమాట. సో ఇక్కడ చూడండి ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్మే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ప్రైమ్ నెంబర్? ఇచ్చిన వాటిల్లో ఏది ప్రైమ్ నెంబరు అని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఆన్సర్ ఉంది కానీ బట్ ఆన్సర్ని పట్టించుకోవద్దు, మీ వే ఆఫ్ స్టైల్లో మీరు చేయాలి. ఓకేనా? మీ వే ఆఫ్ స్టైల్లో మీరు చేయాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి 1 + 2 3, 3 + 3 6 అంటే సి అయ్యే అవకాశం లేదు. ఓకేనా? సో ఇక్కడ చూడండి 2 + 1 3, ఇది కూడా 6 అవుతుంది సమ్, ఇది కూడా అయ్యే అవకాశం లేదు. ఓకేనా? సో ఇక్కడ చూడండి అయితే 143 అవ్వాలి, లేదంటే ఇది అవ్వాలి, అంతే కదా. సో మనకి ఇప్పుడు 143కి దగ్గరకు ఉండే ప్రైమ్ పర్ఫెక్ట్ స్క్వేర్ తీసుకుంటారు, లేదంటే 6తో డివైడ్ చేయండి. 6తో డివైడ్ చేసినప్పుడు రిమైండరు 5 కానీ రావాలి, 1 కానీ రావాలి. దీనికి కూడా రిమైండర్ 5 కానీ 1 కానీ రావాలి. సో ఇన్ కేస్ దీనికి ఒకవేళ రిమైండర్ 5 కానీ 1 కానీ రాలేదనుకోండి, సో అప్పుడు ఇది ప్రైమ్ నెంబర్ కాదని డైరెక్ట్గా చెప్పవచ్చు. ఓకేనా? సో అంటే ఇప్పుడు ఏంటి 143ని మనం 6తో డివైడ్ చేస్తే 6 2s are 12. ఓకేనా? 2 వస్తుంది, 3 వస్తుంది. 6 3s are 18, 6 4s are 24 కదా, అంటే అవదు. అంటే 6 3s are 18 తీసుకోండి. 18 తీసేసుకుంటే ఇక్కడ ఎంత, ఇక్కడ 2 5 అంటే రిమైండర్ 5 వచ్చింది. కాబట్టి ఇప్పుడు మనం దీన్ని పర్ఫెక్ట్ స్కోర్ ఖచ్చితంగా చెక్ చేయాలి. అదేనా? సో పర్ఫెక్ట్గా చెక్ చేయాలన్నమాట. సో అప్పుడు మళ్ళీ మీరు పర్ఫెక్ట్ స్కోర్ చేసినప్పుడు అన్ని నెంబర్స్ని రాసుకోకూడదు. ఇక్కడ చూడండి 4 3 ఇచ్చాడు, 1 + 3 ఎంత, 1 + 3 ఎంత, 4 కదా, అంటే మధ్యలో 4 రావాలి. 4 వచ్చింది కదా, అంటే ఇది 11 టేబుల్తో డివిజిబుల్ అవుతుందన్నమాట. 11 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఇది కూడా ప్రైమ్ నెంబర్ కాదు. సో మిగిలింది ఆప్షన్ బి, కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంతే కదా. 11 డివిజిబిలిటీ రూల్ ఏంటి? ఇప్పుడు 143 ఉందంటే 11 13s are ఎంత, 11 × 13 అంటే ఏంటి, 1 + 3 చేస్తే ఎంత వచ్చింది, 4. దాని మధ్యలో రాసేస్తే అదే మన ఆన్సర్. ఇది 11 డివిజిబిలిటీ యొక్క రూల్ మాట. ఓకే. సో ఈ విధంగా మనం ప్రైమ్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో చూడండి, ఫైండ్ ద సమ్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ ద 50 and 60. ఎందుకు 100 వరకు నేర్చుకున్నాను, ఇది కూడా ఎన్టీపీసీలో అడిగిన క్వశ్చనే. ఎన్టీపీసీలో అడిగిన క్వశ్చన్ 50కి 60కి మధ్యలో ఉండే నెంబర్స్ని సమ్ చేయమంటున్నాడు. సమ్ అంటే ఏంటి, కలపాలి మాట. ఓకేనా? కూడికి చేయమంటున్నాడు, సమ్ చేయమంటున్నాడు. 50 తర్వాత వచ్చే నెంబర్స్ ఏంటి, మనకి రెండే ఉంటాయి 50కి 60కి మధ్యలో. ఒకటి 53 ఉంటుంది, ఇంకోటి 59 ఉంటుంది. చెప్పాను కదా నేను. అందుకే 1 to 100 ప్రైమ్ నెంబర్స్ అనేవి మనం డైలీ గుర్తుపెట్టుకుంటే మంచిది. ఓకేనా? ఆ రెండింటికి కలిపితే మనకు ఆన్సర్ ఎంత వస్తుందంటే 512 వస్తుంది. చూడండి, ఎన్టీపీసీలోని క్వశ్చన్స్ ఈజీయే, మోడరేట్గానే ఉంటాయి. ఓకేనా? సో మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ లెస్ దెన్ 55 అంటున్నాడు. ఆల్ ప్రైమ్ నెంబర్స్ లెస్ దెన్ 55 అంటే నేను ఆల్రెడీ మీకు చెప్పాను. ఇప్పుడు ఇక్కడ తెలిసిపోయింది ఆల్రెడీ మీకు 53 ప్రైమ్ నెంబర్ అని తెలుసు. అంటే ఒక ప్రైమ్ నెంబర్ ఎక్స్ట్రా వచ్చింది. 1 to 15 ఎన్ని ఉంటాయని చెప్పాను నేను, 15 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయని చెప్పాను కదా. అప్పుడు ఆన్సర్ ఏమవుద్ది, సిఏ కదా, అంతే కదా. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ మీకు చెప్పాను, ఆల్రెడీ మీకు తెలుసు 1 to 50 ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయంటే 15 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. ఓకేనా? ఇక్కడ 55 అన్నాడు అంటే ఒక నెంబర్ ఎక్స్ట్రా ఉంది, 53 అనే నెంబర్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి మొత్తం కలిపి 16 ఉంటాయి. ఓకేనా? సో 16 ఉంటాయి. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చూసారా? చూడండి ఈడు ఎలా రాశాడు చూడండి. 2 3 5 7 11 13 17 19 23 29 31 37 41 43 47 53. ఓకేనా? సో ఇలాగా మనకి రాసుకొని పోతే టైం ఎంత అవుతుందండి. సో అది అలా ఎప్పుడు చేయకూడదు. 1 to 50 ఎన్ని ఉంటాయో నీకు తెలియాలి. సో ఎన్ని ఎక్స్ట్రాగా ఉన్నాయో చూసుకోవాలి, అంతే.
ఇక్కడ చూడండి, ద నెంబర్ ఆఫ్ పేర్స్ ఆఫ్ ట్విన్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ ద 1 and 100 అంటున్నాడు. అంటే ఇక్కడ ఏమడుగుతున్నాడు, ద నెంబర్ ఆఫ్ పేర్స్ ఆఫ్ ట్విన్ ప్రైమ్ నెంబర్స్, ఇది కూడా ఎన్టీపీసీలో అడిగిన క్వశ్చనే, బిట్వీన్ 1 and 100 ఎన్ని ట్విన్ ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి అని అడిగాడనమాట. సో ఇది కూడా నన్ను అడిగితే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో చాలా లాజిక్ ఏం లేదు, ఇది కూడా ఇందాకలాగే 1 to 100 ప్రైమ్ నెంబర్స్ ఎలాగైతే రాసుకుంటారో 1 to 100 ట్విన్ ప్రైమ్ నెంబర్స్ కూడా రాసుకోవాలి. అసలు ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అంటే ఏం చెప్పాను నేను, తేడా అనేది, డిఫరెన్స్ అనేది మనకి 2 ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 11 and 13 ఉందనుకోండి, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత, 2. అంటే 11, 13 అనేది ఒక పెయిర్ మాట, ఓకేనా. 11, 13 అనేది ఒక పెయిర్ అవుతుంది. ఇప్పుడు 5, 7 ఉంది, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత, 2. అలాగా ఈ రెండింటి మధ్య 2 వచ్చింది కాబట్టి డిఫరెన్స్ 5, 7 కూడా ఒక ట్విన్ ప్రైమ్ నెంబర్ అవుతుంది. సో ఇలా ఎన్ని ఉంటాయంటే మనకి 8 ఉంటాయి అన్నమాట. సో అవి ఏంటంటే ప్రైమ్ నెంబర్స్ 3, 5 ట్విన్ నెంబరు, 5, 7, 11, 13, 17, 19, 29, 31, 41, 43, 59, 61, 71, 73. సార్ దీనికి ట్రిక్ లేదా అంటే, ట్రిక్ ఎందుకు, 1 to 100 ప్రైమ్ నెంబర్స్ నీకు ఎలాగోవచ్చు కాబట్టి ఏ రెండు నెంబర్లు దగ్గరగా ఉంటాయో ఆ రెండు నెంబర్ల యొక్క డిఫరెన్స్ చూడు, దాని డిఫరెన్స్ 2 వచ్చిందనుకో, సో అది ట్విన్ ప్రైమ్ నెంబర్ అవుతుంది, ఓకేనా. సో ఆ విధంగా మనం చెప్పొచ్చు అన్నమాట. సో ఈరోజు మన మ్యాథ్స్ క్లాస్లో ప్రైమ్ నెంబర్స్ని కుమ్మేయాలన్నమాట. సో ప్రైమ్ నెంబర్స్ నుంచి ఎటువంటి క్వశ్చన్స్ అడిగినా ఇక్కడ చూడండి, ఎన్టీపీసీలోనే అడిగాడు. ఏమని అడుగుతున్నాడు చూడండి, ద నెంబర్ దట్ హ్యాస్ ఫ్యాక్టర్స్ అదర్ దెన్ 1 and ఇట్ సెల్ఫ్ అంటున్నాడు. దాన్ని ఏమంటాం మనం, ప్రైమ్ నెంబర్ అంటాం. నేను ఫస్ట్ డెఫినేషన్ చెప్పాను కదా, సో అది మాట, ఓకేనా. కాంపోజిట్ అంటే మోర్ దెన్ నెంబర్స్ ఉంటాయి, ఈవెన్ నెంబర్స్ ఆడ్ నెంబర్స్ అయ్యే అవకాశమే లేదు, ఓకేనా. ఇక్కడ చూడండి, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ లెస్ దెన్ 20 అంటున్నాడు. 20 కన్నా తక్కువగా ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి, 8 ఉంటాయి. ఎందుకంటే 2, 3, 5, 7, 11, 13, 17, 19 అంతే. నీకు ఒక్కసారి 1 to 100 ప్రైమ్ నెంబర్స్ వచ్చిన తర్వాత నీకు ఆపేదే లేదు, ఓకేనా. మ్యాక్సిమం క్వశ్చన్స్ అన్నీ కూడా 100 లోపు వస్తాయి. 100కి అబోవ్ వచ్చినా ఎలా చేయాలో నీకు ఆల్రెడీ తెలుసు కదా. సో కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. సో అలాగా కొన్ని క్వశ్చన్స్ అయితే ఇక్కడ మనకు ఇవ్వడం అయితే జరిగింది. సో ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్కి సంబంధించిన క్వశ్చన్సే, ఓకేనా. ఖాళీగా ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేశారనుకోండి సరిపోతుంది. ఒక 20 క్వశ్చన్లు 30 క్వశ్చన్లు ఉన్నాయి, ఓకే. సో ఈ విధంగా క్వశ్చన్స్ అన్నీ మనం సాల్వ్ చేసేసుకుంటే చూడండి, ఏఎల్పి టెక్నీషియన్లో కూడా మనకి ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. ఏఎల్పి టెక్నీషియన్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద నెంబర్ ఈజ్ నాట్ కాంపోజిట్ అంటున్నాడు. కాంపోజిట్ అంటే ఏం చెప్పాను, ఒకదానికన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్తో డివైడ్ అవ్వాలని చెప్పాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చిన నెంబర్స్ని చూసినట్లయితే 209 దేంతో డివిజిబుల్ అవుతుంది ఇక్కడ, సో 11 1s are 11, 11 9s are అంటే 11తో డివైడ్ అవుతుంది కాబట్టి ఇది కాంపోజిట్ నెంబరే. సో వాడు నాట్ కాంపోజిట్ నెంబర్ అంటున్నాడు, అంటే కాంపోజిట్ నెంబర్ కానిది ఏంటని అడుగుతున్నాడు. ఇక్కడ 16 చూడండి, 7 2s are 14, 21 ఇది డివిజిబుల్ అవుతుంది 7 తోటి. 7 2s are 14, 63 అంటే 9s are ఇది డివిజిబుల్ అవుతుంది. సో అంటే మిగిలింది ఆప్షన్ డి కాబట్టి ఇది కాంపోజిట్ నెంబర్ కాదు కాబట్టి సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా మనకి ప్రైమ్ నెంబర్స్ అనేవి మనం కాన్సెప్ట్ క్లియర్ చేసుకున్నాం. ప్రైమ్ నెంబర్స్ని ఎలా కనిపెట్టాలి, ఏం చేయాలి. సో ఇంతకన్నా ప్రైమ్ నెంబర్స్లో ఒకవేళ డిఫరెంట్గా అడిగితే మనం ఏం చేయాలో, ఒకవేళ ఇన్ కేస్ ఏమైనా మనకి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే నేను చెప్తాను అవి, ఓకే. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, ఫికర్ అవ్వాల్సిన అవసరం లేదు, ఓకేనా. సో తర్వాత మన కాన్సెప్ట్ నెంబర్ సిస్టంలోని కాన్సెప్ట్, తర్వాత ప్యూర్ మ్యాథ్స్ కూడా వీలైతే సపరేట్గా ఒకసారి అర్థమెటిక్, ఒకసారి ఇది ప్యూర్ మ్యాథ్స్లోకి వస్తుంది. తర్వాత అర్థమెటిక్ అనేది పర్సంటేజెస్ కానీ ఏదోటి స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసి ముందుకెళ్తేనే కదా బండి కదిలేది. సో తర్వాత క్లాస్లో కలుద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. లైక్ ఎందుకు చేయట్లేదు నాకు అర్థం కావట్లేదు, వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ మాత్రం ఎందుకు కొట్టడం నాకు అర్థం కాదు. యాక్చువల్గా ఇప్పుడు ఇంత టైము ఒక 50 నిమిషాలు మీరు కేటాయించి చూసారో లేదో కూడా నాకు డౌటే. సో చూసినట్లయితే ప్రైమ్ నెంబర్స్ డన్ అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్.